హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ గ్యాస్ మెకానిక్ రమణ, కాకినాడ. చూడండి, ఇది మారుతి సియాజు. దీని కిట్ ఆల్ట్రేషన్ చేయడం జరిగింది. ఇంపోర్టెడ్ ఓఎంఎల్ కిట్టు. ఇది ఫ్రంట్ సెక్షను. విచ్ ఓఎంఎల్ ఇంజెక్టర్స్, ఓఎంఎల్లో వోల్టెక్ ఇంపోర్టెడ్ ఎట్లీ ఇంజెక్టర్స్ ఇవి. దీన్ని చూడండి ఎంత స్ట్రాంగ్గా బ్రాకెట్ అది ఎంత స్ట్రాంగ్ వేసి ఆల్ట్రేషన్ చేయడం జరిగిందో. ఈ ఇండియాలో ది బెస్ట్ ఇంజెక్టర్స్, పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి ఈసీయూ ఓఎంఎల్ ఇంపోర్టెడ్ మేడ్ ఇన్ ఇటలీ. సాఫ్ట్వేర్ పరంగా ఇది ఒక రకమైన అద్భుతం. ఇది ఒకటి స్పైడర్ పికప్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి. ఇది వచ్చి మ్యాప్ సెన్సారు, ఫ్యూల్ ఏ విధంగా వెళ్తుందో తెలియజేయడానికి. ఇది ఓఎంఎల్ రెడ్యూసరు, ఇది 2 స్టేజ్ రెడ్యూసరు. చాలా పర్ఫార్మెన్స్ ది బెస్ట్ ఉంటుంది. ఇది విత్ టర్బో కూడా సపోర్టెడ్. చూసారు కదా, ఇది ఫ్రంట్ సెక్షను. మనం వైరింగ్ ఎక్కడ క్లమ్జీగా గట్రా చేసినట్టు మీకు ఎక్కడా కనబడదు. రేపొద్దున మెకానికల్గా వర్క్ చేసుకున్నా ఎక్కడ ఇబ్బందిగా ఉండదు. అంత నీట్గా క్వాలిటీగా చేయడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు వెనకాల ట్యాంక్ చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఇది సియాజు మారుతి. ఇది వచ్చేసి 65 లీటర్ సిలిండర్ వేయడం జరిగింది. యాజ్ యూజువల్ మన స్టాండ్ ఓన్ డిజైనింగ్. ఇలా చేసుకోవడం వల్ల మీకు చాస్ బ్రేకేజ్ అవ్వడం, బాడీ క్రాక్లు అవ్వడం జరగదు. ట్యాంక్ కూడా ఈజీగా మీరు ఈ 2 బోల్డ్ ఓపెన్ చేసుకుంటే రిమూవ్ చేసుకోవడం కన్వీనియంట్గా ఉంటుంది. సిఏజీకి యాజ్ యూజువల్గా డిక్కీ స్పేస్ చాలా ఉంటుంది. చూసారు కదా, ట్యాంక్ బాగా డెడ్ ఎండ్కి వెళ్ళిపోయింది. మీకు ఇది ఇలా దూరం చూస్తే సౌండ్ బాక్స్ ఇలా ఉంటుంది. మీకు కిట్ వేసుకున్నట్టు కూడా కనపడదు. ఇది ట్యాంక్ వాల్ ఎమర్జెన్సీగా ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. అంటే ఇంకా పైప్ లైనింగ్ ఆల్ట్రేషన్ చేయలేదు. ఇది వచ్చేసి ఫిల్లర్ వాల్. అంటే కస్టమర్ పెట్రోల్ ట్యాంక్ మూతలో కావాలని ఆల్ట్రేషన్ చేసుకుంటున్నారు. కాకపోతే ఇవి ఏంటంటే ఈ మధ్య కొంచెం ఓరింగ్స్ కంప్లైంట్ రావడం జరుగుతుంది. ఆ ఓరింగ్లు కంప్లైంట్ వచ్చినప్పుడు కొంతమంది కస్టమర్ ఫీల్ అవుతున్నారు. దీనికి మేము చేసేది ఏమి ఉండదండి. మేము కూడా ఇది థర్డ్ పార్టీ కంపెనీ నుంచి వచ్చినప్పుడు ఫిల్లింగ్ వాల్ ఫ్రంట్ వస్తుంది. ఇది మేము కొని ఆల్ట్రేషన్ చేస్తున్నాం. ఇందులో ఓరింగ్లు పోతాయి. ఇది ఏమైనా బ్రేకేజ్ అయితే వారంటీ గ్యారంటీలు ఉంటాయి, కానీ మీకు ఓరింగ్లు పోతే వీటికి వారంటీలు గ్యారంటీలు ఉండవు. కస్టమర్ ఇంట్రెస్ట్ మేరకు ఇది వేయడం జరుగుతుంది. ఇది సుఖం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా చిన్న ప్రాబ్లమ్స్ కామన్గా జరుగుతాయి. ఇది కూడా పెద్ద ఇష్యూ ఏం కాదు. మీకు కింద రెంచ్ చేసుకుని ఇలా పట్టుకుని ఈ పైన గాలిలో ఇలా వేసుకుని రెంచ్ చేసుకుంటే ఇప్పుకుంటూ వచ్చేద్ది. లేదంటే వాల్ మొత్తం బయటికి ఇప్పుకున్నా ఓపెన్ చేసుకుని లోపల ఓరింగు, ఓ ఫెస్ట్ను, స్ప్రింగ్ ఉంటాయి. ఆ ఓరింగ్ వేసుకుంటే యాజ్ యూజువల్ సరిపోతుంది. దీనికి వాల్ మార్చాల్సిన అవసరం లేదు. కొంతమంది ఏంటంటే వాల్స్ మారుతున్నారు. చూడండి, ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే కారు దిగి గ్యాస్ కొట్టించుకోవడానికి కన్వీనియంట్ ఉంటుంది. కాకపోతే అప్పుడప్పుడు ప్రాబ్లమ్స్ అన్నది కామన్ వస్తాయి, రాదు అనడానికి లేవు. అలాగని చెప్పి ఫ్రంట్ వాల్ కంప్లైంట్ రాదంటే ఫ్రంట్ వస్తుంది. మీకు షోరూమ్ ఫిట్టెడ్ అయినా సరే కంప్లైంట్స్ అయితే కామన్ రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, కొంతమంది కాల్ చేస్తున్నారు కానీ 1 గంట 20 నిమిషాలు ఎంక్వైరీ చేసి టైం వేస్ట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు ఫ్రీగా ఉండొచ్చు. ఇక్కడ నాకు వర్క్ చేసుకోవాలి, నేను కస్టమర్ రెస్పాండ్ అవ్వాలంటే కొంచెం వర్క్ పరంగా నాకు లేట్ అవుతుంది. మీరు వేరేగా అనుకోవద్దు. ఎవరైనా ఫోన్ చేసి మీకు ఇంపార్టెంట్గా ఏమైనా ఎంక్వైరీ చేయాలనుకుంటే జస్ట్ ఏదో ఒక 5-10 నిమిషాలు ఎంక్వైరీ చేయండి. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఒక టైము లేదు, ఏమీ లేదు. పొద్దున్న 6 గంటలకి, రాత్రి 11 గంటలకు కూడా, రాత్రి 2 గంటలకు కూడా, 1 గంటలకు కూడా ఫోన్లు చేస్తున్నారు. అర్థం చేసుకోగలరు. మేము అలాగని చెప్పి సెల్ సైలెంట్ మోడ్లో గట్రా పెట్టడానికి ఇష్టపడట్లేదు. కారణం ఏంటంటే ఏ కస్టమర్ జర్నీలో ఉంటారు. వాళ్ళు గబుక్కొని ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మనం రెస్పాండ్ అయ్యేలా ఉండాలని చెప్పేసి ఫోన్లో ఆన్లో పెట్టుకుంటున్నాం. కానీ ఆ టైంలో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు నైట్ డ్యూటీలు చేయొచ్చు, కొద్దిగా అర్థం చేసుకోండి. మీకు ఏదైనా ఉంటే పగలు నేను వర్క్ చేసేటప్పుడు మీకు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం అలాంటిది ఏమైనా జరిగి ఉంటే మీకు కంపల్సరీ నేను ఈవినింగ్ 7:30 తర్వాత మీకు నేను రెస్పాండ్ అవుతాను. ఒకవేళ మీకు కుదిరితే ఆ టైంలో కాల్ చేయండి. నేను కంపల్సరీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఎంక్వైరీ పేరు చెప్పి టైం వేస్ట్ చేయొద్దు ఫ్రెండ్స్. నేనేమి బయట ప్రైవేట్ కంపెనీలో నేను జాబ్ చేయట్లేదు. నేను నా ఓన్గా చేసుకుంటున్నాను కనుక ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం అన్నది నా మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది ఫీల్ అవుతున్నారు, చెప్పడానికి కూడా బాధపడుతున్నామని. మీరు చేసేది ఒక ఫోనే, నేను మాట్లాడేది రోజుకి 20-25 ఫోన్స్. అర్థం చేసుకోగలరు. నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళకి 100% జెన్యున్గా క్వాలిటీగా వర్క్ చేసిస్తాను.
మీరు కావాలంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే బంకులకు వెళ్ళి సిఎన్జి బంకులకు వెళ్ళి ఆల్రెడీ బయట ఫిట్ చేసిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసి నా వీడియో చూసి వర్క్ బాగుంటే నచ్చితే రండి. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇంతకుముందు కూడా గత వీడియోలో చెప్పాను. మీరు చాలామంది చేసే తప్పు ఏంటంటే హైదరాబాదు, వైజాగ్, విజయవాడ, ఏదో బెంగళూరు, ముంబై సిటీలు చూసుకుంటున్నారు మీరు అందరూనే. సిటీ కాదు, వర్క్ అన్నది ఎక్కడ టాలెంట్ ఉంటుందో ఎవరో చెప్పలేం. చిన్న చిన్న విలేజ్లో ఉన్నవాడు కూడా బెస్ట్ వర్క్ చేయగలడు. మీరు అర్థం చేసుకోండి. అంటే కాకినాడ అంటే ఏదో చిన్న సిటీ కదా మీరు అనుకుంటున్నారు, కానీ ఇక్కడ అది కాదు. కాకినాడలో ది బెస్ట్ వర్క్ ఉంటుంది, అది మాత్రం నేను 100% గ్యారంటీ ఇవ్వగలను. ఈ వీడియో చూసి నన్ను చాలామంది ఆదరిస్తున్నారు, మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఇది కూడా ఫ్రెండ్స్, ఇది మన ఖమ్మంలో వర్క్షాపు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది రాపత్ నగర్ రోడ్ నెంబర్ 2. ఇక్కడ మనం వర్క్షాప్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ స్పేస్ కూడా తెచ్చుకుని నెలకు ఒకసారి 2 సార్లు వచ్చి కిట్లు ఆల్టరేషన్ చేసి వెళ్ళడం జరుగుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మీ గ్యాస్ మెకానిక్ రమణ, కాకినాడ. థ్యాంక్ యూ.